హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇష్టమయ్యే ఎగ్ కర్రీ ఎలా సింపుల్గా మనం ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అంటే అంత ఫాస్ట్గా చేయొచ్చు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీన్ని చూసినాక ఎర్ర టమాటాలు తీసుకున్నాను. దీన్ని ఒక ఆనియన్ పెద్దది తీసుకున్నాను. దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నీట్గా. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను అండి. కళాయి హీట్ అయ్యేలాకి మనం ఈ టమాటాలన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకునేటప్పుడు దీంట్లో ఒక ఆయిల్ అండి, మనకి ఎంత క్వాంటిటీ బట్టి నేనైతే 2 మెంబర్స్కి చేస్తున్నాను ఎగ్ కర్రీ. ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. దీనికి పోపు గింజలండి. మనకి పోపు గింజలు ఏమంటే ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు అవసరం అవుతాయి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్. జీలకర్ర ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనకి ఆయిల్ హీట్ అయ్యేటప్పటికే ఇవన్నీ మనం దగ్గర తెచ్చి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. చూసినా కదా ఆవాలు హీట్ అవుతూ ఉన్నాయి. ఈ హీట్ అయ్యేటప్పటికి నేను జీలకర్ర కొంచెం ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర డైజెస్ట్కి మంచిదండి, ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. జీలకర్ర ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కరివేపాకు యాడ్ చేసి ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. అంటే జస్ట్ ఒక 2 మెంబర్స్కే కాబట్టి ఒక ఎండుమిరపకాయ, లేదు మీరు 4-5 మెంబర్స్కి అయితే యాడ్ చేసుకోవాలంటే ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే కట్ వేసుకోండి. నాకైతే ఇవన్నీ చిటపటానేస్తున్నాయి. నేను టమాటో ఎర్రగడ్డలు అయితే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి యాడ్ చేస్తున్నాను. టమాటో ఎర్రగడ్డలు అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి యాడ్ చేసి దీనికి రుచికి సరిపడినట్టు ఉప్పు అయితే యాడ్ చేస్తానండి. రుచికి సరిపడినట్టు అంటే మరీ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవద్దండి. ఇన్ కేసు కర్రీలో ఉప్పు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే మాత్రం కష్టం అవుద్ది. అందువల్ల ఏంటంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇన్ కేసు సరిపోతే అప్పుడే చూసుకోవచ్చు. దీంట్లోకి ఉప్పు యాడ్ చేసి ఒక ఎండుమిరపకాయ అయితే గిల్లేసేస్తున్నానండి. ఒక ఎండుమిరపకాయ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టేస్తున్నాను. దీనికి రుచికి సరిపడినట్టు ఉప్పు వేసేసి దీనికి మూత పెట్టేస్తాను. దీన్ని ఏంటంటే నీట్గా స్మాష్ అయిపోయేంత వరకు దీన్ని మూత పెట్టేసుకుని అప్పుడప్పుడు కలిపెట్టుకోవాలి. మీడియం సిమ్లో కానీ దీన్ని ఉడకబెడితే చాలా చాలా టేస్టీ బాగుంటుంది. అందులోకి స్మాష్ అవుతుంది కదా, నీట్గా కుక్ అవుద్ది. అందుకోసం అనేది మీడియం సైజే పెట్టుకొని మంట అయితే. ఉప్పు అయితే చూస్తున్నా కదా, రుచికి సరిపడినట్టు ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నాను. దీంట్లో వేసేసి దీనికి మూత పెట్టేస్తానండి. కానీ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీన్ని మనం కానీ అట్లాగా మర్చిపోయాం అనుకోండి, అది లోపల కింద అడుగు అంటేస్తుంది. అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు దీన్ని ఓపెన్ చేసి మూత తీసేసి దీన్ని పెట్టుకుంటూ ఉండాలి. చింతపండు చూసారా, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేస్తున్నాను. అంటే 2 మెంబర్స్కే కాబట్టి అంత కొంచెం చింతపండు వేస్తున్నాను. దీన్ని నీట్గా చూస్తున్నా అప్పుడప్పుడు కుక్ చేసుకుని కలిపెట్టుకుంటూ ఉండాలి. అంతలోకి చింతపండు రసాన్ని అయితే రెడీ చేసేస్తాను. చింతపండు దాంట్లో పల్ప్ అంతా తీసేసి గుజ్జు మాత్రమే ఉండించుకోవాలి చింతపండుకి. నేనైతే ఆల్రెడీ ఉప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఓన్లీ కారం, పసుపు యాడ్ చేసేస్తానండి. దీనిలోకి యాడ్ చేస్తే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది ఇంకా స్మాష్ అవ్వాలి నీట్గా బాగా. అంటే మనకి టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అనేది కనిపించకూడదు. అందువల్ల ఏంటంటే నీట్గా ఉడకాలి అనమాట. అందువల్ల దీన్ని కాస్త మీడియం సైజులో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇది ఏంటంటే కంప్లీట్గా మాడిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ దీనిలోకి కంప్లీట్ ఉడికిపోవాలండి. దీన్ని చూస్తున్నారు కదా, నేనైతే అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ మనకైతే ఇదైతే నాకు బాగా ఉడికిపోయింది. చూసినా అడుగంటుకునేది కాస్త ఒక 2 మినిట్స్ కానీ నేను మర్చిపోయి ఉంటే మాత్రం ఇది మాడిపోయిండేది. ఇప్పుడైతే దీనికైతే ఏం కాలేదు, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో టమాటా పల్ప్ అనేది పోసేసుకుంటాము. దీనిలో నేను ఇంకా కారం, పసుపు అనేది యాడ్ చేయలేదండి. జస్ట్ టమాటా గుజ్జు అనేది యాడ్ చేసేస్తున్నాను. దీనిలోకి గుడ్లు అయితే మీరు ఉడకబెట్టేసుకోండి సపరేట్గా. నేనైతే సగం ఉడికిపోయిన ఎగ్స్ అయితే ఇంకొంచెం ఉడకాలండి. అందువల్ల ఏంటంటే ఎగ్స్ దీంట్లో యాడ్ చేస్తే ఈ పల్ప్కి, ఈ యొక్క హీట్కి అవి ఉడికిపోతాయి. అందువల్ల ఏంటంటే ఎగ్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చూసినాక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వచ్చి కారం యాడ్ చేస్తాను. ఇవి మొత్తం నాకు నీట్గా కుక్ అయ్యేదాకా ఉండిస్తాను. ఇంకా పల్ప్ అయితే నాకు సరిపోలేదండి, చింతపండు పులుసు అయితే సరిపోలేదు. ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఏంటంటే ఇది నీట్గా దీంట్లో కానీ కుక్ అయితే చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఉప్పు, కారం, పసుపు అనేది కరెక్ట్ క్వాంటిటీలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి తినేదానికి కానీ అక్కడ చూసేదానికి కానీ మనకి ఆయిల్ కరెక్ట్గా పడితే పైన చూస్తే లుకింగ్ బాగా వస్తుంది. ఉప్పు, కారం కరెక్ట్గా పడితే తినేదానికి బాగుంటుంది. అందువల్ల ఏంటంటే చూసినా కదా, దీనికైతే చింతపండు పులుసు అయితే సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తాను దీంట్లో యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇంకో మూత పెట్టేసి ఎగ్స్ యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. నీట్గా కుక్ అయిపోద్ది మనకి. ఇప్పుడైతే ఇది చూసినా చింతపండు పులుసు అయితే కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం చింతపండు యాడ్ చేసి దీనిలో నేను చెప్పాను కదండి, ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇన్ కేస్ మీకు ఎగ్స్ బాయిల్గా లేదనుకుంటే ఇంకా ఒక టీ స్పూన్, ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఎగ్స్ పెట్టేసుకుంటే ఎగ్స్ ఉడికిపోతాయి.
కానీ దీంట్లోనే ఎగ్స్ ఉడకాలి అంటే మీకు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే నాకైతే ఈ 50% ఉడికిపోయిన ఎగ్స్, అందుకని దీంట్లో ఎగ్స్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తున్నాను అండి. నీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే 10-15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ చూస్తున్నారా, ఎగ్స్ పరిస్థితి ఎలా ఉందో, నీట్గా కుక్ అయిపోయినాయి. చూస్తున్నారా, పగిలిపోయినాయి. చూస్తారా అంటే పగిలిపోయాయి అంటే కంప్లీట్గా ఉడికిపోయాయి. ఇవన్నీ ఈ రెండు తీసేసి సపరేట్ చేసి దానిపైన ఉన్న షెల్ అయితే ఓపెన్ చేసి ఎగ్స్ దీంట్లో యాడ్ చేస్తాను. చూస్తున్నా టమాటా ఎరగడంతో మనకి ఎగ్ కర్రీ సింపుల్గా పిల్లలకి కానీ ఫాస్ట్గా అయిపోద్దండి. దీన్ని వేరే దానికి సర్వ్ చేసుకొని ఈ విధంగా ఎగ్ కర్రీ అనేది మనకి ఫాస్ట్గా ఫినిష్ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.